రాజంటి ప్రేక్షకులకు నమస్తే. ఇవాళ న్యూస్ వాచ్లో భాగంగా చూద్దాం. హాస్టల్ స్టూడెంట్స్కు నాసిరకం భోజనం పెడితే జైలుకే అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. గ్రీన్ ఛానల్ ద్వారా మెస్ కాస్మెటిక్స్ ఛార్జీలు కూడా త్వరలో అన్ని యూనివర్సిటీల్లో ఖాళీలను భర్తీ చేస్తాం. సామాజిక న్యాయం జరగాలంటే కులగణన సర్వే జరగాలి. ఏ ఒక్క స్కీమ్ తొలగించం, ఎవరిని రిజర్వేషన్లు లాక్కోమంటూ సర్వేపై అబద్ధ ప్రచారం తిప్పుకోవటాలను పిలుపునిచ్చారు. ఎల్బీ స్టేడియంలో చిల్డ్రన్స్ డే వేడుకల్లో పాల్గొన్న సీఎం ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. నిన్న మాకు అసెంబ్లీ పిల్లలకు సంబంధించిన మాకు అసెంబ్లీలో కూడా పాల్గొన్నారు. అది కూడా బాగుంది. దాంతోపాటు బట్టి విక్రమార్క స్టేట్మెంట్లు కూడా చూడొచ్చు. ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తున్నారు కేసీఆర్ అంటున్నారు. ఈయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బట్టి అధికారం కోసం ప్రజలను రెచ్చగొట్టుడే బీఆర్ఎస్ పని. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫైర్. ఎట్లా కూల్చాలి, కుర్చీలో ఎట్లా కూర్చోవాలన్నదే కేసీఆర్ మరియు కేటీఆర్ ఆలోచన అంటూ విమర్శించారు. ప్రతిపక్ష పాత్ర పోషించరు, జనాల పక్షాన సేవ చేయరు, ఫైట్ చేయరు. అట్లా కాకుండా ఫార్మా కంపెనీలు హైదరాబాద్ చుట్టూ ఉన్నాయి. దీంతో పొల్యూషన్ హైదరాబాద్లోనే అసలు ఎక్కువ పొల్యూషన్ ఉంది. అందులో ఇంకా ఫార్మా కంపెనీలు ఉంటే మరింత పొల్యూషన్ వస్తుంది. అందుకే వివిధ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో, వివిధ ప్రాంతాల్లో ఫార్మా కంపెనీలు విస్తరిస్తే దాంతో అక్కడ పొల్యూషన్ కూడా తగ్గుతుంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అన్న కాన్సెప్ట్ తోటి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో మేము ఫార్మా కంపెనీలని గ్రామీణ ప్రాంతాలకి సెట్ చేసే విధంగా చేస్తుంటే దాని వెనకాల ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు, ప్రతిపక్ష పార్టీలు కుట్ర చేస్తున్నాయని చెప్పుకొచ్చారు బట్టి విక్రమార్క. రాజ్యాధికారం కావలసినప్పుడల్లా పేద అమాయక ప్రజలను రెచ్చగొట్టి వారి భవిష్యత్తును ఫనంగా పెట్టడం బీఆర్ఎస్ నైజం. కేటీఆర్ గురించి మాట్లాడాలంటే చాలా ఉంది. ప్రభుత్వ వైఫల్యం అంటే ఏమిటో ఆయన చెప్పాలి. ప్రజలకు మంచి చేయడమే మా ప్రజా అంటే జనరల్గా సమస్యలు ఏమి లేవు, కాకపోతే బాగా సమస్యలను సృష్టిస్తున్నారనేది అధికార పార్టీ చెప్పుకొచ్చేది. జనరల్గా సమస్యలు చెప్తే జనాల నుంచి రావాలి. అట్లా కాకుండా ఉసుగొలుపుతున్నారు. కలెక్టర్ మీద దాడికి బీఆర్ఎస్ నాయకులు ఉసుగొల్పారనేది కాంగ్రెస్ మంత్రులు కావచ్చు, దాంతోపాటు ఎమ్మెల్యేలు కావచ్చు చెప్పుకొచ్చేది. లగచర్ల ఘటనపై ట్విట్టర్లో సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎవనిదిరా కుట్ర అని ఇట్లా కామెంట్ చేయకూడదు. జనరల్ కూడా ఒక గతంలో మంత్రిగా చేసినట్టు వాళ్ళు ఇట్లా కామెంట్ చేయటం సరైనది కాదు కదా. ఎందుకంటే సీఎం రెస్పాన్సిబిలిటీ, ఈవెన్ మంత్రులైనా ఎవరైనా కానీ, ఈవెన్ ఎమ్మెల్యేలైనా ఏదైనా కానీ, ఈవెన్ మీడియా వాళ్ళనైనా కానీ ఇట్లా అనకూడదు కదా. ఎవనిది రా కుట్ర, ఇదేంది ఇట్లా అనకూడదు కదా. కేటీఆర్ భాష చక్కగా లేదనే, కేటీఆర్ నోరు చక్కగా లేదనే గతంలో తీర్పిచ్చారు జనాలు. వాస్తవానికి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి జనాలు ఆ విధమైన నిర్ణయం తీసుకున్నారు. దాన్ని రెస్పెక్ట్ చేయాలి. కనీసం 1 year కూడా వెయిట్ చేయకుండా ఇట్లా మాట్లాడద్దు. అంత తొందరగా అర్జెంటుగా ఎందుకు అట్లా వ్యాఖ్యలు చేయటం. హరీష్ రావు అయినా, కేటీఆర్ అయినా, కేసీఆర్ ఇంకా బయటకు వస్తే ఇంకా ఎలా ఉంటుందో ఈ వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. దమ్ముంటే అరెస్ట్ చేసుకో, గర్వంగా తలెత్తుకొని జైలుకి వెళ్తా, ఎప్పుడు అరెస్ట్ చేస్తారా అని చూస్తున్నట్టుంది కేటీఆర్. ఏం చేసుకుంటారో చేసుకో, నాడు మోడీకి చెప్పిన. మరి అట్లాంటప్పుడు ఢిల్లీకి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతేనేమో ఢిల్లీకి ఎందుకు పోయారంటారు. కేటీఆర్ ఢిల్లీకి పోతే అంత రాష్ట్ర అంశాలను ఏదో జరుగుతుంది చెప్పొస్తా అంటారు. అంత గమ్మత్ అనిపిస్తుంది రాష్ట్ర రాజకీయాలు. కేసీఆర్ కాదు, ముందు నువ్వు ఫినిష్ కాకుండా చూసుకో అంటున్నాడు రేవంత్ రెడ్డిని కేటీఆర్. నీ పదవికి ఎసరు పెట్టేందుకు ఖమ్మం నల్గొండ బాంబులు. ఈ ఖమ్మం నల్గొండ బాంబులు ఎవరూ లేరు. వెనకాల ఏంటంటే అటు సీఎంకి ఈ ఖమ్మం నల్గొండ నాయకుల మధ్య పొగ పెట్టేట్నిక ప్రయత్నం. ఇలాంటి వ్యాఖ్యలు ఆ రోజులు పోయినాయి. మీరు చేసేట్నిక వ్యాఖ్యలు ఆ రోజులు పోయినాయి. ఒకప్పుడున్న పరిస్థితి ఇప్పుడు లేదు. సమాజంలో ఎవ్రీబడి అప్డేట్ అయ్యారు. ఇంకా మీరు అప్డేట్ కానట్టు అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇలాంటి అన్ని కథలు అన్నీ ఎప్పుడో చూసారు. తెలంగాణ సమాజం అన్నీ కరెక్ట్ కాదు. ఎందుకంటే సమాజాన్ని మంచి ప్రశాంతంగా ఉండనివ్వాలి కదా. లగచర్ల ఘటనలను ఎస్సీ ఎస్టీ మానవ హక్కుల కమిషన్కు వెళ్తే మంచిది. ఇది కరెక్ట్ నిర్ణయం. ఎస్సీ ఎస్టీ మానవ హక్కుల కమిషన్కి వెళ్ళటం అనేది మంచి నిర్ణయం. అక్కడ ఏం జరిగింది, దీని మీద మీ చర్యలు ఏంటి అనేది చెప్తే మంచిది. అంతేగాని ఇట్లాంటి ఉసిగొలిపేటనక వ్యాఖ్యలు చేస్తే
ఇంకా ఇంకింత జనాలు కాదు, జనాలు ఏం రెచ్చిపోరు, కార్యకర్తలు రెచ్చిపోతారు. అది కూడా మీ పార్టీ కార్యకర్తలే రెచ్చిపోతారు. రెచ్చిపోయి కలెక్టర్ మీద దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదు. విషయం ఏంటంటే ఇంకొక ఫోటో కూడా చూపిస్తాను, అది కూడా చూపిస్తా. ఇంత జరుగుతున్నా కోదండరాం హరగోపాల్ ఏం చేస్తున్నారని కామెంట్. అంటే ఏమిటికి ఏం చేస్తున్నారని కామెంట్, ఏం జరుగుతుందని. జనరల్గా ఇగో ఇక్కడ ఏమన్నారు వీరు, ఇక్కడ ఇగో వీళ్ళని పక్కన నేర్చుకొని కూర్చున్నారు. ఓకే, తప్పు కాదు, ఇక్కడ కూర్చున్నారు. కాకపోతే ఏంటంటే ఇందులో కొంత చేయాల్సింది ఏంటంటే వీళ్ళతో పాటు కలెక్టర్ని కూడా పరామర్శించాల్సిండే. కలెక్టర్ గారు ఎట్లా జరిగింది ఏందని తెలుసుకొని అక్కడ ఏం జరిగింది ఏందనేది కలెక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని పోతే అయిపోయేది, కలెక్టర్ని అడిగితే అయిపోయేది. వీళ్ళని తెలంగాణ భవన్ తీసుకొచ్చేసి అమాయకమైన రాజకీయాలు, అమాయక జనాలతో రాజకీయాలు చేయాలనుకోవడం కూడా సరైంది కాదనేది నా వర్షన్. నాదే కాదు, ప్రతి జర్నలిస్ట్ అదే, ప్రతి ఈవెన్ జ్యుడిషియల్ సిస్టమ్ కూడా వెళ్తుంది ఈ కేసు. దీని మీద చాలా ఇప్పటికే నరేందర్ రెడ్డి అరెస్టు, ఆయన వాంగ్మూలం ఇయ్యలేదంటూ చెప్తారు. ఇటు పోలీసులు అందులో స్టేట్మెంట్లో కేటీఆర్ పేరుందని చెప్తారు. కేటీఆర్ అరెస్ట్ చేస్తే పొలిటికల్గా మైలేజ్ ఎట్లా వస్తుంది అనేది ఇటు వీళ్ళు కూడా చూస్తున్నారు. ఇదంతా ఎవరికి తెలియని ముచ్చట్లు ఇవన్నీ. పొల్యూషన్ ఎఫెక్ట్, ఢిల్లీలో స్కూల్ బంద్, ఇది వేరే వార్త. అంటే ఏ స్థాయికి వెళ్ళిందో చూడండి. ఏకంగా స్కూల్స్ బంద్ చేసే స్థాయికి వింటర్ సీజన్ ఇంకా పూర్తిగా రాలేదు. ఇప్పటికే ఇప్పుడు జనరల్గా వరదలు వచ్చినాయి అంటే స్కూలు బంద్ చేసిరంటే అర్థం ఉంది. వరదలకు దేవుడు అదేంది పంచభూతాల్లో అదొకటి, దాంతో మనము ఏం చేయలేంట పరిస్థితి. వరదలకు పోనీ ఎండలు వచ్చినాయి అంటే దానికి కూడా ఏం చేయలేం, పంచభూతాల్లో అదొకటి, ఏది అగ్గి. ఆ వేడికి టెంపరేచర్కు స్కూల్ పిల్లలు ఇబ్బంది పడతారని అట్లా. కానీ ఏకంగా ఈ పొల్యూషన్ ఏదిరా, మానవుడు సృష్టించిన పొల్యూషన్ తోటి స్కూల్ బంద్ చేసేట పరిస్థితి ఢిల్లీలో వచ్చిందంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఐక్యూ ఏక్యూఐ చెప్పినట్టుగా 300కు పైగా ఉందట. దీంతో విమానాలు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. ఎందుకంటే పొగమంచు, ఇటు పొల్యూషన్ రెండు ఏకమైన ఏం కనపడినట్టుగా పరిస్థితికి వచ్చింది. అంత దారుణంగా తయారైంది. అట్లా బంగారుగన్లో 4000 మంది ద్వారం మూసిన సర్కారట. అక్రమ మైనింగ్ చేసేందుకు వెళ్లిన 4000 మంది మైనర్ల విషయంలో దక్షిణాఫ్రికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బంగారు గన్లు ఉండిపోయిన వారికి ఎట్టి పరిస్థితుల్లో సాయం చేయబోని తెలిపింది. ఇది 9వ పేజీలో ఉంది, సపరేట్ వీడియో చేస్తాం. అట్లా ఇది ఒక మంచి శుభవార్త. ఇది నిరుద్యోగులకు ఒక శుభవార్త. గ్రూప్ 4 ఫలితాలు విడుదలయ్యాయి. 8084 మందితో సెలక్షన్ లిస్ట్ వచ్చేసింది. టీజీపీఎస్సీ ప్రకటించింది. మొత్తం 8180 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తే దాని భర్తీకి పూర్తి చేసేసింది. దాంతో లక్షల మంది అభ్యర్థులు రాశారు, ఉద్యోగాలు వచ్చాయి. ఇదొకటి శుభవార్త అని చెప్పుకోవచ్చు. త్వరగా వాళ్ళకు పోస్టులు ఇచ్చేటానికి అవకాశాలు ఉన్నాయి. కలెక్టరేట్ల ఎదుట ఉద్యోగుల ధర్నా. ఇటు పక్కల ఉద్యోగులు మాకు రక్షణ కల్పించాలంటూ ఉద్యోగులు ధర్నా చేస్తుంటే, ఇటు ప్రతిపక్షంగా ఉండాల్సినట్టుగా నాయకులు ఏంటంటే ఇంకా దాంతో ఏమవుతుందంటే ఇప్పుడు దాడులు చేసినట్టుగా వాళ్ళని దగ్గర తీసేసి వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఏమవుతుందంటే ఇంకొకసారి కూడా దాడులు జరుగుతాయి కదా, ఇంకొకరి మీద కూడా దాడులు జరుగుతాయి కదా. అంతేందుకు మీ మీద కూడా దాడులు జరుగుతాయి. మీరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, గతంలో మంత్రులుగా ఉన్నారు. రేపు ఇదే కాంగ్రెస్ వాళ్ళు రేపు మీరు అధికారంలోకి వస్తే ఒకవేళ మీ మీద కూడా దాడులు చేస్తారు కదా. ఇప్పుడు కలెక్టర్ల మీద కాదు, ఏకంగా మంత్రుల మీద జరుగుతాయి. అది దాడుల సంస్కృతి, రెచ్చగొట్టే సంస్కృతి. ఇది ఒకప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని వరకు ఓకే, అది కూడా అప్పుడున్నట్టు పరిస్థితుల్లో కోర్టులు కూడా ప్రశ్నించినాయి. ఆ కాజుని సీరియస్గా ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసింది. అట్లా కాకుండా అది కాదు, ఇది తప్పు కదా. సిస్టాన్ని దెబ్బతీయద్దు. మరొక అంశం ఏంటంటే వేముల వీరేశం నకరికల్ ఎమ్మెల్యే ఫోన్ ట్యాపింగ్ చేయించింది కేటీఆర్ఏ అని ఈయన విమర్శలు చేస్తున్నారు. ఆయన పాపాలన్నీ బయటకు వస్తే రాష్ట్రంలో 5 నిమిషాలు కూడా కేటీఆర్ ఉండలేరంటూ వేముల వీరేశం వ్యాఖ్యలు. గన్నుతో ప్రభాకర్ రావు నన్ను బెదిరించింది వాస్తవం కాదా, ఇది వేముల వీరేశం చెప్పింది. ప్రభాకర్ రావు అనేటువంటి వ్యక్తి అప్పట్లో ఉన్నటువంటి ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు. గన్నుతో బెదిరించిందంట ఏకంగా ఎవరిని, వేముల వీరేశం. అది వాస్తవం కాదా అని ప్రశ్నిస్తున్నారు వేముల వీరేశం. 1300 మంది దళితులను డిటీసీలో చిత్రహింసలు పెట్టలేదా? 1300 మంది దళితులను డిటీసీలో చిత్రహింసలు పెట్టలేదా? దుర్మార్గాలు చేసి ఇప్పుడు శుద్ధపూసలా మాట్లాడుతున్నారు అంటూ కేటీఆర్ మీద ఫైర్ అయ్యారు వేముల వీరేశం. ఈయన
చాలా సీరియస్ కామెంట్లు చేశారు. తెలంగాణ సమాజం బీఆర్ఎస్ను క్షమించదని వ్యాఖ్యలు చేస్తున్నారు వేముల వీరేశం. అట్లా ఇంకా దాంతోపాటు కలెక్టర్పై దాడి కేసు